Hello friends, I am Dr. Swati Reddy, consultant obstetrician, gynecologist, infertility specialist and laparoscopic surgeon. So ఇప్పుడు we are going to talk about hysterectomy. Hysterectomy అంటే గర్భసంచి ఆపరేషన్ ఎవరు చేయించుకోవాలి, ఏ ఏజ్లో చేయించుకోవాలి, ఏ రీజన్ కోసం చేయించుకోవాలి అనేది డిస్కస్ చేద్దాము. సో ఇట్ హెస్ బికమ్ వెరీ కామన్. అందరూ 35 years 40 yearsకి యూట్రస్ రిమూవల్ చేసుకోవడము. మనం చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి చాలా పెద్ద ప్రాబ్లం అని డాక్టర్ దగ్గర ప్రజెంట్ చేసి మనం అలా కంప్లైంట్ చేస్తూ ఉంటే డెఫినెట్గా యూ ల్యాండ్ అప్ ఇన్ హిస్టెక్టమీ. సో వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అనేది మాట్లాడదాం. సో యూట్రస్ రిమూవల్ వల్ల మన బాడీకి ఏంటి ప్రాబ్లం, ఎలా హానికరంగా ఉండొచ్చు, ఏమి ఇబ్బందులు కలగచ్చు చెప్తాను. సో బిఫోర్ 45 years 45 సంవత్సరం కన్నా ముందు యూట్రస్ రిమూవల్ అవుతే విత్ ఓవరీస్, ఓన్లీ గర్భసంచి తీస్తే ఎక్కువ ఇబ్బంది ఉండదు, కానీ వాటితో సహా అండాశయాలు కూడా తీస్తే ఫీమేల్స్ వీక్ అయిపోతారు. హార్మోన్స్ అనేది కట్ ఆఫ్ అయిపోతుంది ఫీమేల్ బాడీస్కి, బోన్స్ వీక్ అయిపోతాయి, హార్మోన్ ఇంబ్యాలెన్స్, ఈస్ట్రోజన్ అనేది కట్ ఆఫ్ అయిపోతుంది బాడీకి, చాలా హాట్ ఫ్లాషెస్, బోన్స్ వీక్ అయిపోవడం, సడన్గా ఫ్రాక్చర్స్ అవ్వడం, మూడ్ స్వింగ్స్, సూయిసైడల్ టెండెన్సీ, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ వెజనల్ డ్రైనెస్, యూరిన్ ఇన్ఫెక్షన్, రికరెంట్ యూరిన్ ఇన్ఫెక్షన్, ఇవన్నీ కామన్. సో వెనెవర్ హిస్టెక్టమీ అనేది ఇట్స్ నాట్ అ స్మాల్ సర్జరీ. ఖచ్చితంగా మీకు యూట్రస్ రిమూవల్ చేయించుకోవాలంటే స్ట్రాంగ్గా ఇండికేషన్ ఉంటేనే చేయించుకోండి అని నా అడ్వైజ్. ఇప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది, మనిషి లైఫ్ స్టైల్ మారిపోతుంది, హెవీ బ్లీడింగ్ అవుతుంది, వాళ్ళకి ఏ ఫంక్షన్స్ అటెండ్ చేయలేకపోతున్నారు, వాళ్ళకి రక్తం బాగా తగ్గిపోతుంది, ఎంత మనం పెంచినా బ్లడ్ ఎక్కించినా ఇంకొక పీరియడ్ వచ్చేసరికి చాలా హెవీ బ్లీడింగ్ అయ్యి ఏ మందులు వాళ్ళకి పని చేయట్లేదు అనే పరిస్థితిలో మాత్రమే హిస్టెక్టమీ చేయించుకోవాలి. అండ్ హిస్టెక్టమీలో 3 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఒకటేమో పైన పొట్ట నుంచి చేసేది ఓపెన్ హిస్టెక్టమీ. సో ఇప్పుడు నాట్ మచ్, ఇట్స్ ఆల్మోస్ట్ అబాండన్, చాలా రేర్గా చేస్తాం, అది కూడా వెరీ డిఫికల్ట్, చాలా పెద్ద కణత ఉంది, మోర్ దెన్ 20 centimeters అనే వాళ్ళకి మాత్రమే అబ్డామన్ని ఓపెన్ చేసి సర్జరీ చేస్తాం. లేకపోతే ఏమైనా క్యాన్సర్ ఉంది గర్భసంచిలో అంటే మనం అప్పుడు ఓపెన్ చేసి చేస్తున్నాము. మ్యాక్సిమం 90% ఆఫ్ ద కేసెస్ వీఆర్ డూయింగ్ లాప్రోస్కోపిక్ సర్జరీస్. సో లాప్రోస్కోపీ అంటే జస్ట్ దుర్బిన్ ద్వారా 3 హోల్స్తో పాటు, లైక్ ఓన్లీ ఒక 3 mm ఉంటుంది అంతే హోల్ సైజు, దాని ద్వారా కరెంట్ ద్వారా కాల్చి ఆ గర్భసంచి అనేది ఫుల్ డిస్కనెక్ట్ చేసి కనెక్షన్స్తో లిగమెంట్స్ని అన్ని సెపరేట్ చేసి కింద నుంచి లాగేసి కింద లోపల కుట్లేసేసి మీకు ఆ ప్రాబ్లం అనేది సార్ట్ అవుట్ అయిపోతుంది. లాప్రోస్కోపీ ఈజ్ ద సేఫెస్ట్ అండ్ బెటర్ మెథడ్ ఈ కరెంట్ జనరేషన్లో. మీకు ఏమీ వూండ్ హీలింగ్ కానీ హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయకుండా ఉండడం అట్లా ఏమీ ఇబ్బంది ఉండదు. 3వ రోజే మీరు అన్ని పనులు చేసుకోవచ్చు. సో అండ్ వన్ మోర్ ఇస్ వెజనల్. ఇప్పుడు గర్భసంచి జరిగిపోయింది, గర్భసంచి నోరు కింద జరిగిపోయింది, మాంసం లాగా తగులుతుంది, కింద నుంచే మనం వెజనల్ హిస్టెక్టమీ, కింద గర్భసంచి నోరు ఎక్కడ ఉందో ఆ చోట నుంచే కనెక్షన్స్ అన్ని డిస్కనెక్ట్ చేసుకుని లిగమెంట్స్ కింద నుంచి హిస్టెక్టమీ చేసేస్తాము, దాన్ని వెజనల్ హిస్టెక్టమీ అంటాం. సో బేస్డ్ ఆన్ ద కండిషన్ ఆఫ్ ద పేషెంట్ వీ విల్ డిసైడ్. కానీ ల్యాబ్ హిస్టెక్టమీ అనేది డే ఇన్ అండ్ అవుట్ మనం చేస్తున్నాం. సక్సెస్ రేట్ ఇస్ 99% అవుట్ ఆఫ్ 100 cases. సో ఖచ్చితంగా ఎవరైనా అవసరం పడింది యూట్రస్ రిమూవల్ అంటే ఖచ్చితంగా ఒక సెకండ్ ఒపీనియన్ తీసుకోండి. ఐ విల్ హెల్ప్ యూ అండ్ డైరెక్ట్ యూ వెదర్ రియల్లీ ఇట్ ఈస్ ఇండికేటెడ్, మీకు అసలు రియల్గా యూట్రస్ రిమూవల్ చేయించుకోవాలా, దానివల్ల మీకు అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అని నేను మీకు క్లారిటీ ఇస్తాను. ఎనీ ప్రాబ్లమ్ రిలేటెడ్ టు యువర్ పీరియడ్స్, బ్లీడింగ్, heavy pain during periods, please contact me. I'm Dr. Swati Reddy. Thank you.